నమస్కారం అండి. ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ముందుగా మీకు కంగ్రాచ్యులేషన్స్ అండి. ఎందుకంటే ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఫ్యూచర్‌లో మీకు ఒక ఇల్లు కట్టుకునే ఆలోచన ఉందనైతే నాకు అర్థమైంది. మీ ఓవరాల్ కన్‌స్ట్రక్షన్ జర్నీలో నా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనైతే ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా వారి ఫైనల్ డెస్టినేషన్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే వాళ్ళ ఇల్లే ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి తమ టేస్ట్‌కి తగ్గట్టు ఒక ఇల్లు కట్టుకోవాలని అయితే కల ఉంటుంది. ఎంత ఉన్నవారైనా గానీ చాలా రోజుల నుంచి ఇంటి కోసం ప్లాన్ చేస్తూ ప్రతి పైసా జమ చేసుకుని ఇల్లు నిర్మించడానికి సంకల్పిస్తారు. మరి అంత పెద్ద సంకల్పం తీసుకున్నప్పుడు ఒక 3 జనరేషన్స్ చూడగలిగే ఒక క్వాలిటీ అండ్ ఇంజనీరింగ్ స్టాండర్డ్స్ ఉన్న ఇల్లు ఎలా నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కదా. నా పేరు పవన్ కుమార్ అండి. నాకు ఓవరాల్గా 10+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఒక క్వాలిటీ ఓరియంటెడ్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీస్ కట్టడంలో ఉంది. మా సంస్థ పేరు హ్యాపీ హోమ్ డెవలపర్స్ అండి. ఇందులో మొత్తం 30+ ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంజనీర్స్ ఉన్నారు. మీ ఇల్లుని ఒక హై క్వాలిటీ ఇంజనీరింగ్ స్టాండర్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేయడంలో మేమైతే మీకు హెల్ప్ చేయగలుగుతాము. ఏపీ అండ్ తెలంగాణలో మీ ప్లాట్ ఆర్ ల్యాండ్ ఎక్కడున్నా కానీ మా కన్స్ట్రక్షన్ సర్వీసెస్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేయగలుగుతాము. ఇలాంటి క్వాలిటీ ఓరియంటెడ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వీడియోస్ ని మన ఛానల్లో మరెన్నో తీసుకురాబోతున్నాను. సో ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. మీకున్న 30/40 ల్యాండ్లో ఏం కడదామని ఆలోచిస్తున్నారా? లైక్ ఒక ఇండిపెండెంట్ హౌస్ కానీ, లేదు అంటే కనుక ఒక విల్లా ఆర్ డూప్లెక్స్ హౌస్, లేదు అంటే కనుక ఒక డూప్లెక్స్ ప్లస్ రెంటల్ ఆర్ ఎల్స్ రెంటల్ హౌస్. ఫస్ట్ మీకు ఇల్లు కడదాం అనుకునే ఆలోచన వచ్చినప్పుడే ఈ 4 మోడల్స్లో ఏం కడదాం అనుకున్నారు డిసైడ్ అయిపోవాలి. లెట్స్ సే మనం ఇండిపెండెంట్ హౌస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో ప్రైవసీ ఉంటుంది, అలాగే కస్టమైజబుల్ డిజైన్ ఉంటుంది. అంటే మీకున్న ల్యాండ్లో మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు నచ్చినట్టుగా ఇల్లుని డిజైన్ చేసుకునే ఫీజిబిలిటీ అయితే ఈ ఇండిపెండెంట్ హౌస్లో ఉంటుంది. అలాగే మనం డూప్లెక్స్ హౌస్ తీసుకుంటే కనుక పైన మనం చూసిన ప్రైవసీ అండ్ అలాగే కస్టమైజబుల్ డిజైన్తో పాటు మోర్ స్పేస్ అండ్ అలాగే ఒక లగ్జరీ లివింగ్ అయితే ఇందులో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. డూప్లెక్స్ ప్లస్ రెంటల్లో అయితే కనుక మనం పైన చూసిన ప్రైవసీ అండ్ అలాగే కస్టమైజబుల్ డిజైన్ అండ్ అలాగే ఒక లగ్జరీ లివింగ్తో పాటు ఒక రెంటల్ ఈల్డ్ని కూడా ఈ ఇల్లు జనరేట్ చేసి పెడుతుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పేరెంట్స్ కానీ ఎవరైనా కొంచెం ఓల్డ్ అవుతున్నారు అని మీకు ఏమన్నా అనిపించిందంటే ఒక మంచి టెనెంట్స్ మనకు దొరికినట్టయితే ఒక మారల్ సపోర్ట్ కూడా ఈ ఇంట్లోంచి మనకి దొరుకుతుంది. రెంటల్ హౌస్ అయితే కనుక ఆల్రెడీ మీకు ఒక మంచి ఇల్లుండి మీరు ఒక సెకండ్ ప్రాపర్టీ లేదంటే కనుక ఒక సెకండ్ హౌస్ కన్స్ట్రక్షన్ కోసం ప్లాన్ చేస్తున్నట్టయితే నేను మీకు ఈ రెంటల్ హౌస్ అనేది సజెస్ట్ చేస్తాను. అండ్ ఈ రెంటల్ హౌస్లో ఒకవేళ ప్యూర్ మీరు కమర్షియల్గా వెళ్దాం అనుకుంటే ఇన్ కేస్ ఎవరైనా బ్యాంక్ లోన్కి కానీ వాటికి వెళ్దాం అనుకుంటే కనుక ఒకవేళ మన ఉన్న ల్యాండ్ కొంచెం ప్రైమ్ లొకేషన్లో ఉన్నట్టయితే కనుక మనకేంటంటే ఒక 50% ఆఫ్ ద బ్యాంక్ ఈఎంఐ అనేది మనకేంటంటే మనకు వచ్చే రెంటల్ ఇన్కమ్ నుంచి అయితే మాక్సిమం కవర్ చేసుకోవచ్చు. ఇది ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఈఎంఐ అనేది సేమ్ ఉంటుంది కానీ రెంటల్ ఇన్కమ్ మాత్రం ఇయర్లీ మనకి పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఈ రెంటల్ ఇన్కమ్ హౌస్లో కూడా ఇండివిజువాలిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే పైన ఒక సింగిల్ బిహెచ్కే ఫ్లాట్ మనం ఈజీగా పెంట్ హౌస్లో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ ఎప్పుడైనా సరే 2 భాగాలుగా విడిదీయబడింది, లైక్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. ఇప్పుడు మనం పార్ట్ ఏ గురించి మాట్లాడుకున్నట్టయితే పార్ట్ ఏ అంతా కంప్లీట్గా ప్లానింగ్ అండి. లైక్ ఇప్పుడు మన ఆర్కిటెక్చర్ ప్లాన్స్ చూసుకున్నట్టయితే పార్ట్ ఏలో ఫ్లోర్ ప్లాన్స్ కానీ ఎలివేషన్ ప్లాన్స్ కానీ లైక్ ఎలా అంటే మీకు ఒక 3D డ్రాయింగ్స్ కానీ లేదంటే వాక్ త్రూ వీడియోస్ అన్నీ కూడా ఈ ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్లో కవర్ అవుతాయి. అలాగే ఈ పార్ట్ ఏలోనే ఇంజనీరింగ్ ప్లానింగ్ అనేది కూడా వస్తుంది. లైక్ మీకు ఫౌండేషన్ ప్లాన్ కానీ డీటెయిల్ డ్రాయింగ్స్ కానీ మెకానికల్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ డ్రాయింగ్స్ కానీ అలాగే సెక్షన్ డ్రాయింగ్స్ ఇవన్నీ కూడా మీకు ఇంజనీరింగ్ ప్లాన్స్లో వస్తాయి. సో ఈ పార్ట్ ఏలో మనకు ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీరింగ్ ప్లాన్స్ అని కవర్ అవుతాయి. ఈ డిజైనింగ్ అండ్ డ్రాయింగ్స్ ఏదైతే ఉన్నాయో యాజ్ ఎ ఇంజనీర్ మేము కంపల్సరీగా వీటిని అయితే 100% ఫాలో అవుతాం. నెక్స్ట్ మనం ఈ పార్ట్ ఏ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఎగ్జిక్యూషన్, అదే మన పార్ట్ బి అండి. పార్ట్ బిలో వచ్చేసేటప్పటికి ఫౌండేషన్ కన్స్ట్రక్షన్ కానీ రెయిన్ఫోర్స్మెంట్ కానీ ప్లాస్టరింగ్స్ కానీ బ్రిక్ వర్క్ కానీ అలాగే ప్లంబింగ్ కానీ లేదంటే ఇంకా ఫ్లోరింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా పార్ట్ బిలో కన్స్ట్రక్షన్లో వస్తాయి మనకి. ఇవన్నీ కూడా పార్ట్ ఏలో ఉన్న ప్లానింగ్ని బేస్ చేసుకుని మాత్రమే
పార్ట్ బిలో కన్స్ట్రక్షన్ అనేది చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో దట్స్ వై పార్ట్ ఏ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు గెట్ అ క్వాలిటీ ఓరియంటెడ్ రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ ప్రాపర్టీస్ అండి. ఆర్కిటెక్చర్ ప్లాన్స్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఒక ఫ్లోర్ ప్లానో లేదంటే ఒక ఎలివేషన్ ప్లానో మన కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడానికి కావాల్సిన ముందున్న ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ మాత్రమే అనుకుంటారు, కానీ ఇట్ హెల్ప్స్ ద వే హౌస్ ఫంక్షన్స్ కానీ ద వే హౌ ఇట్ లుక్స్ అండ్ అలాగే మీ ఫ్యామిలీకి తగ్గట్టు ఎంత కంఫర్టబుల్ అండ్ సూటబుల్గా ఉంటుంది అని చెప్పేదే ఈ ఆర్కిటెక్చర్ ప్లాన్స్ అండి. ఒక ఆర్కిటెక్ట్ మీ ఇల్లు డిజైన్ చేస్తున్నట్టయితే ఒక యూనిక్ అండ్ అట్రాక్టివ్ అప్రోచ్ని తీసుకురాగలుగుతారు. ద చాయిస్ ఆఫ్ కలర్స్ కానీ మెటీరియల్స్ కానీ లేఅవుట్ అండ్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ ఇవన్నీ మీ ఇంటి బ్యూటీ అండ్ విజువల్ అపీరియన్స్ని ఎన్హాన్స్ చేస్తాయి. ఒక మంచి ఫ్లోర్ ప్లాన్ వల్ల మనకున్న ల్యాండ్లో ఒక మంచి లివింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే తీసుకురావచ్చు. వెంటిలేషన్ కానీ ఎయిర్ ఫ్లో కానీ క్లైమేట్ కంట్రోల్ ఇలాంటి మంచి మంచి పాయింట్స్ని ఆర్కిటెక్చర్ కవర్ చేస్తుంది. అండ్ వీటి వల్ల మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. వాక్ త్రూ వీడియోస్ వల్ల మనం ఇందాక మాట్లాడుకున్న ఇండిపెండెంట్ ఆర్ డూప్లెక్స్ హౌస్ కానీ లేదు అంటే డూప్లెక్స్ ప్లస్ రెంటల్ కానీ లేదంటే ఒక రెంటల్ హౌస్ కానీ మీరు ఏ చాయిస్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఉన్నారో దానికి ముందుగానే మనం కంప్లీట్ అయిన తర్వాత ఇల్లు ఎలా ఉంటుందని ఒక విజువల్ ఎఫెక్ట్ని అయితే చూసి ఇన్ కేస్ మెటీరియల్ సెలెక్షన్లో కానీ లేదంటే కనుక ఫ్లోర్ కలర్ కాంబినేషన్స్లో కానీ అన్ని ముందుగానే ప్లాన్ చేసుకుని దాని గురించి ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చిన తర్వాత మనం కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు కూడా ఈ రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఏం కడదాం అనుకుంటున్నారనే దాన్ని బట్టి మా దగ్గర ఒక 3 to 4 డిఫరెంట్ ఫ్లోర్ ప్లాన్స్ని కానీ ఎలివేషన్ ప్లాన్స్ కానీ తీసుకోండి. లైక్ డిఫరెంట్ ఓరియంటేషన్స్ కానీ డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ రూమ్స్ కానీ లేదంటే ఒకే ప్లాట్లో కట్టే ఒక ఇంటిని ఒక 3-4 రకాలుగా ఎలా కట్టొచ్చు అనే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాన్స్ని అయితే మీరు మా దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఇంజనీరింగ్ ప్లాన్స్ అండ్ డ్రాయింగ్స్లో మనం వాడే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ టెక్నికాలిటీస్ అన్నీ కూడా ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో మీకు అయితే డీటెయిల్ డ్రాయింగ్స్ అనేవి డెలివర్ చేయడం జరుగుతుంది. ఒక సాలిడ్ స్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి ఇంజనీరింగ్ ప్లాన్స్ చాలా అవసరం. కన్స్ట్రక్షన్ కట్టే ముందు మనం సాయిల్ టెస్ట్ చేసి ఆ లొకేషన్లో ఉన్న ల్యాండ్ స్ట్రెంగ్త్ని బట్టి ఫౌండేషన్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ వల్ల స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ క్యాలిక్యులేషన్ అండ్ అలాగే లైఫ్ స్పాన్ కానీ ఎంఈపీ డ్రాయింగ్స్ లైక్ మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ డ్రాయింగ్స్తో యూజబిలిటీని కానీ ఎన్హాన్స్ చేయొచ్చు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఆర్కిటెక్చర్ ప్లాన్స్ కానీ లేదు అంటే కనుక స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ ఆర్ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా యాజ్ ఏ సివిల్ ఇంజనీర్ మీకు కంపల్సరీగా సైట్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సిందే. ఇన్ఫ్యాక్ట్ మీ ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి ఇవే మాకు బేస్ పాయింట్స్. ఎవరైనా కానీ రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ బిల్డింగ్స్ని కన్స్ట్రక్షన్ చేయడానికి ప్లాన్ చేస్తుంటే కనుక ఫస్ట్ మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న పార్ట్ ఏని అయితే కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే యూజువల్గా మనకి చాలా వరకు ఇండియాలో కన్స్ట్రక్షన్స్లో ఒక మనం ఇంటి మేస్త్రిని పెట్టుకుని ఒక ప్లాన్ మన లోకల్లో దొరికే ఒక ఫ్లోర్ ప్లాన్ లేదంటే ఒక ఎలివేషన్ ప్లాన్ తీసుకుని వాటితోటి కన్స్ట్రక్షన్ అనేది చేసుకుంటాం. బట్ మీరు ఒక ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ కన్స్ట్రక్షన్కి వెళ్తున్నప్పుడు మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న పార్ట్ ఏలో కావాల్సినవన్నీ కూడా 100% మీకు కంప్లీట్ చేసిన తర్వాతే కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తామండి. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నవన్నీ మనం ఆన్ పేపర్ మీకు డెలివర్ చేయడానికి ఇట్ విల్ టేక్ సమ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ టైం. ఇప్పుడు మనం పార్ట్ బిలోకి వచ్చేటప్పటికి ప్యూర్లీ కన్స్ట్రక్షన్ అండి. మనకి పార్ట్ ఏలో వచ్చిన ఆర్కిటెక్చర్ ఫ్లోర్ ప్లాన్స్ అండ్ డిజైన్స్ బట్టి అండ్ అలాగే ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ని బట్టి కన్స్ట్రక్షన్ ఫౌండేషన్ కానీ స్ట్రక్చర్ డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న పీడిఎఫ్లో స్టార్టింగ్ వాటర్ బోర్ నుండి ఫౌండేషన్ వర్క్ కానీ సిమెంట్ కాంక్రీట్ ఫ్లోరింగ్ ట్యాప్స్ ఎలక్ట్రికల్ ఇలా అన్నీ మన హ్యాపీ హోమ్ డెవలపర్స్లో కస్టమర్స్కి ఏ మెటీరియల్ అయితే మనం ప్రామిస్ చేస్తామో ఈ పీడిఎఫ్లో డీటెయిల్గా డాక్యుమెంట్ చేసి ఉంది. అట్లీస్ట్ ఒక 3 generations చూడగలిగే ఒక క్వాలిటీ ఓరియంటెడ్ కన్స్ట్రక్షన్కి కావాల్సిన ఒక 1/2 inch నెయిల్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఈ పీడిఎఫ్లో డాక్యుమెంటేషన్ చేయబడి ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని మీకు ఉన్న టైంలోనే కాస్త టైం దీని గురించి స్పెండ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు డీటెయిల్గా ఒకసారి చదివి అర్థం చేసుకుంటే మీరు కూడా మీకు ఓన్గా ఒక క్వాలిటీ ఓరియంటెడ్ రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు.
మీకేమన్నా క్వశ్చన్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇల్లు కట్టుకుందాం అనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక ఒకసారి షేర్ చేయండి. అండ్ దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.